శ్రీ వెంకటేశ్వరాయ నమః. ఇది మనకి ప్రాజెక్ట్ గోవింద ప్రాజెక్ట్ శివోహంకి తెలుగు ఛానల్ అండి. మీరు ఆల్రెడీ కనుక అక్కడి నుంచి చూసి ఉండుంటే కనుక ఇది మన కొత్త ఛానల్. ఇందులో ఓన్లీ తెలుగు కాంటెంట్ ఉంటుంది. సో ఛానల్ గురించి చివరిలో మాట్లాడుకుందాం. డైరెక్ట్గా సబ్జెక్ట్లోకి వెళ్దాం. సో ఇప్పుడు మీరు చూస్తుంది ఏదైతే ఉందో 1900 సంవత్సరాల క్రితం నాటి శ్రీకృష్ణుడి శిలాఫలకం ఇది. ప్రపంచంలోనే అతి పురాతనమైనటువంటి శ్రీకృష్ణ విగ్రహం భారతదేశం బయట దొరికినది. అయితే ఇక్కడ చాలా ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, ఇప్పుడు మనకి గుళ్ళల్లో ఏవైతే ఆల్రెడీ పూజలు అందుకుంటున్నాయో, ఉడిపి కావచ్చు, లేదంటే ద్వారక కావచ్చు, లేదంటే గురువాయూర్ కావచ్చు, ఇలా పూరి కావచ్చు, ఇలాగా మనకి గుళ్ళల్లో ఆల్రెడీ పూజలు అందుకుంటున్నటువంటి మూల విరాట్లని మనం ఎప్పుడు కూడా డేట్ చేయం. సో అవి అంతకంటే పురాతనమైనవి ఖచ్చితంగా అయ్యి ఉండి ఉండొచ్చు. కానీ ఇక్కడ మీకు చూపిస్తుంది ఏంటంటే, ఇది ఆర్కియలాజికలీ అటెస్టెడ్ ప్రపంచంలోనే అతి పురాతనమైనటువంటి శ్రీకృష్ణు భగవానుడి విగ్రహం భారతదేశం బయట దొరికినటువంటిది. బలరాముడు, సుభద్ర, శ్రీకృష్ణుడు. 1st century బెర్నికే, ఈజిప్ట్. బెర్నికే అనేది ఒక పోర్ట్ సిటీ, ఒక తీర ప్రాంతం ఈజిప్ట్ దేశంలోని. అక్కడ దొరికింది 1900 సంవత్సరాల క్రితం నాటిది. అయితే కొన్ని ముఖ్యమైన విషయాలు ఏంటంటే, ఈ శిల ఏదైతే ఉందో, ఈ శిల ఇది ఎవరు కూడా భారతదేశం నుంచి తీసుకువెళ్ళింది కాదు. అక్కడ దొరికేటువంటి రాయిపై చెక్కబడినటువంటిది. ఆ రాతిని దాని తాలూకా కాంపోజిషన్, జియాలజికల్ కాంపోజిషన్ చూసినా సరే అది అక్కడ దొరికేటువంటి ఒక సాఫ్ట్ శాండ్ స్టోన్ లాంటిది అనమాట. అక్కడ వాళ్ళే ఎవరో చెక్కారు. అయితే దాని అర్థం అక్కడ వాళ్ళు కృష్ణుడిని పూజిస్తున్నారు అని కాదు. అతి ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, మన వాళ్ళే, అంటే భారతదేశం నుంచి భారతీయులే అక్కడికి వెళ్ళి అక్కడ ఒక దేవాలయాన్ని నిర్మించుకోవడం జరిగింది. అదేంటనేది మనం చూద్దాము. అయితే ముఖ్యంగా ఇక్కడ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఈ శ్రీకృష్ణ భగవానుడు, బలరాముడు, సుభద్రాదేవి ముగ్గురు అనగానే మనకి ముందు గుర్తొచ్చేది పూరి జగన్నాథుడు. అయితే ఈ పూరి జగన్నాథుడు ఎలా అయితే మనం ముగ్గురు త్రిమూర్తి స్వరూపంగా మనం పూజిస్తామో, ఈ కల్చర్ మీకు ఇంకెక్కడా కూడా కనపడదు. భారతదేశంలో ఇంకెక్కడా కూడా కనపడదు. ఉడిపి కానీ, గురువాయూర్ కానీ, ద్వారక, అలాగే బృందావనం, వీటన్నిటిలో కూడా శ్రీకృష్ణ భగవానుడు ఒక్కడైనా ఉంటాడు, లేదంటే పక్కన రుక్మిణీదేవో లేదంటే రాధాదేవి ఇలా ఉంటారు. కానీ ఈ త్రిమూర్తి స్వరూపం అనేది చాలా అంటే చాలా రేర్. కేవలం పూరిలో మాత్రమే కనబడుతుంది. సరే, ఇప్పుడు మనం జనరలీ ప్రాజెక్ట్ శివోహంలో మీరు ఛానల్లో చూస్తుంటే కనుక ఎలా అయితే మనం కంప్లీట్లీ ఎప్పుడు కూడా ఒక సాలిడ్ బేస్ అండ్ సాలిడ్ రీసెర్చ్ పేపర్స్తో ఎలా అయితే వీడియో చేస్తామో, ఇక్కడ కూడా అదే డిసిప్లిన్ ఫాలో అవుతాం ఈ ఛానల్లో కూడా. సో ఇది ఏంటంటే, జర్మన్ ఆర్కియాలజికల్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు పబ్లిష్ చేసినటువంటి ఈ రీసెర్చ్ ఫైండింగ్స్ 2019 to 2022 ఆ పీరియడ్లో జరిగినటువంటి ఎక్స్కవేషన్స్. చాలా రీసెంట్గా జరిగింది ఇది. అయితే ఇక్కడ ఈ పేపర్ ఆధారంగానే మనం ఈ వీడియో మొత్తం చెప్పుకుంటాం. సో ఇక్కడ మీరు చూస్తే కనుక మ్యాప్లో నేను ఏదైతే చూపిస్తున్నానో, భారతదేశం నుంచి అరేబియన్ సీ ద్వారా ఎలాగ రెడ్ సీలోకి వెళ్తే కనుక అక్కడ ఎక్కడైతే నేను యారో చూపిస్తున్నానో అక్కడ ఈ శిలాఫలకం దొరికింది. శిలాఫలకంతో పాటు కూడా శాతవాహనుల కాయిన్స్ కూడా దొరికి ఉన్నాయి. శాతవాహనులు అంటే కొంచెం హిస్టరీ ఐడియా ఉన్న వాళ్ళకి కంపల్సరీ తెలుస్తారు. మన తెలుగు ప్రాంతాన్ని మొత్తాన్ని, అలానే భారతదేశం కూడా, ఉత్తర భారతదేశం చాలా మటుకు కూడా పరిపాలించినటువంటి ఒక రాజవంశం శాతవాహనులని. సో వాళ్ళ కాలం నాటి కాయిన్స్ కూడా, ఎందుకంటే వాళ్ళు కూడా ఇంచుమించు అదే టైంలో 200 BC దేర్ అబౌట్స్ అప్పటి నుంచి కూడా శాతవాహనుల తాలూకా రాజ్యం ఎక్కువ పీక్లో వెళ్ళినటువంటి టైం అనమాట అది. సో ఈ బర్నికేలోని శ్రీకృష్ణ భగవానుడి శిలాఫలకంతో పాటు కూడా శాతవాహనుల కాయిన్స్, అలానే మార్బుల్ బుద్ధుడి హెడ్ బస్ట్ అంటారు కదా, అది కూడా దొరికిందనమాట. అయితే వెంటనే ముందు అసలు ఇది ఎక్కడ దొరికింది అంటే, ఈజిప్ట్లోని టెంపుల్ ఆఫ్ ఐసిస్. అంటే అక్కడ ఒక ఈ రోజునైతే ఇస్లాం, కానీ 1900 సంవత్సరాల క్రితం అసలు ఇస్లాం అనేది లేదు కదా. అప్పట్లో ఉన్నటువంటి ఈజిప్షియన్ లోకల్ కల్చర్ ఏదైతే ఉందో, వాళ్ళ దాంట్లో ఐసిస్ అనే ఆవిడ ఒక దేవత అనమాట. వాళ్ళకి ఉన్నటువంటి ఒక దేవాలయం, ఒక గుడి లాంటిది కాదు, గుడి. ఇప్పుడు మీరు చూస్తున్నది అదే ఆర్కియలాజికల్ రిమైన్స్. అక్కడ దీనికి టాప్ యాంగిల్లో చూస్తే కనుక ప్లాన్ మొత్తం ఇలా కనబడుతుంది. ఈ టాప్ యాంగిల్లోని సరిగ్గా ఇప్పుడు నేను ఎక్కడైతే నేను మ్యాప్లో చూపిస్తున్నానో ఆ ప్లేసెస్లో, ఆ రూమ్స్లో ఈ స్టెలెస్ దొరికినాయి. స్టెలే అంటే అది మన శిలాఫలకాలు. అలానే కాయిన్స్ ఒక దగ్గర దొరికాయి, బుద్ధుడి హెడ్ ఒక దగ్గర దొరికింది. అయితే ముందు ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే, న్యాచురల్లీ ఈ న్యూస్ బయటకు వచ్చిన తర్వాత ఏంటంటే, ఈజిప్ట్ అంతా కూడా కృష్ణుడినే పూజించారు, ప్రపంచం అంతా కృష్ణుడినే పూజించారని ఒక రకమైనటువంటి బేస్లెస్ కాన్స్పిరసీ థియరీస్ చాలా ఎక్కువైపోతాయి. అందు గురించి నేను చాలా స్పష్టంగా చెప్తున్నాను, మనకి నిజం ఇంపార్టెంట్, మనకి జింగోయిజం కాదు కావాల్సింది, మనకి నిజం ఏది, అసలు ఫ్యాక్ట్ ఏంటి అనేది.
సో ఇక్కడ ఏంటంటే యాక్చువల్లీ భారతదేశం నుంచి అక్కడికి వెళ్ళినటువంటి వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో, లేదంటే వలస వెళ్ళిన వాళ్ళు కావచ్చు, వేరే వాణిజ్యపరంగానో వేరే ఏదో ఒక రీజన్స్కి వెళ్ళిన వాళ్ళు, అక్కడ ఆ ఐసిస్ టెంపుల్లోని ఒక ప్లేస్లోని వాళ్ళు అంటే ఎవరైతే కృష్ణుని ఆరాధిస్తున్నారో వాళ్ళు అక్కడ స్థాపించుకొని అది వాళ్ళ యొక్క, అంటే ఇప్పుడు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇప్పుడు యూఎస్ చూసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ యూఎస్లోని ఇండియా, పాకిస్తాన్, శ్రీలంక, సింగపూర్, మిడిల్ ఈస్ట్, సౌత్ అమెరికా, ఇలా చాలా ప్లేసెస్ నుంచి అందరూ ఇమిగ్రెంట్స్ కింద వస్తారు. ఒక్కొక్కళ్ళు ఎవరికి తగ్గట్టు వాళ్ళ రిలీజియస్ ప్లేసెస్ ఏదైనా పెట్టుకోవచ్చు, లేదంటే గ్యాదరింగ్స్ ఏదైనా పెట్టుకోవచ్చు. దాని అర్థం అది అక్కడ పుట్టిందని కాదు, లేదా యూఎస్ అంతా కూడా అదే కల్చర్ ఉందని కాదు. బయట నుంచి వచ్చిన వాళ్ళు అక్కడ పెట్టుకున్నారు. అలానే ఇది కూడా భారతదేశం నుంచి వచ్చినటువంటి కొంతమంది వర్తకులు కావచ్చు, లేదంటే వేరే వేరే పనుల మీద వచ్చిన వాళ్ళు అక్కడ ఆ వర్తకం గురించి కూడా మాట్లాడదాం కొంతసేపట్లో. అయితే వాళ్ళు స్థాపించుకున్నటువంటి ఒక మూర్తి అన్నమాట. అయితే ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను కదా, అప్పుడే సరిగ్గా తవ్వకాలు జరుగుతుండగా దొరికినటువంటి ఫోటోగ్రాఫ్ ఇది. ఇంకా బయటికి తీయలేదు అప్పటి ఫోటోగ్రాఫ్. అయితే ఇక్కడ మనం ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే ఎవరు వెళ్ళారు, ఎందుకు స్థాపించారు, ఇది ముఖ్యమైనటువంటి ప్రశ్న. ఓకే, ఇక్కడ ఏంటంటే యాక్చువల్లీ మనకి చిన్న మనం స్టోరీ నుంచి డివియేట్ అవుదాం. వుడ్ స్టీల్ అని ఇప్పుడు మనం తెలుగులో మనం ఉడకబెట్టడం అంటాం కదా, అన్నం ఉడకబెట్టడం లేదంటే పప్పు ఉడకబెట్టడం అంటాం. అంటే ఏంటి, ఒక పాత్రలో లేదంటే ఒక కుక్కర్లో కానీ ఏదైనా వేసి బియ్యం కానీ ధాన్యం కానీ పప్పు కానీ ఏదైనా వేసి నీళ్లు వేసి మూత పెట్టి ఉడకబెడతాం. ఆ ప్రెషర్లో అది ఉడుకుతుంది. దీన్ని క్రూసిబుల్ స్టీల్ మేకింగ్ అంటారు. అంటే క్రూసిబుల్ స్టీల్ అంటే ఒక మెల్టింగ్ పాట్లో ఐరన్ ఓర్ వేసి ఒక టైప్ ఆఫ్ కార్బన్ ఇంజెక్షన్ ప్రాసెస్ ద్వారా ఏం చేస్తారంటే ఐరన్ మెల్ట్ చేసి అందులో కార్బన్ ఇన్ఫ్యూజ్ చేసి స్టీల్ ప్రొడ్యూస్ చేసేవారు. ఎప్పుడు సుమారు 3000 సంవత్సరాల పైమాట నుంచి 1200 BC నుంచి కూడా సదర్న్ ఇండియా అంటే ఆంధ్ర అంటే నేను ఆంధ్ర తెలంగాణ ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడలేదు, మన జనరల్ ఆంధ్ర రీజియన్ ఏదైతే ఉందో బ్రాడ్లీ తెలుగు స్పీకింగ్ అంతా కూడా ఉన్నటువంటి రీజియన్, ఎస్పెషల్లీ సీ బెల్ట్ ఉన్నదన్నమాట, సీ షోర్లో. అలానే తమిళనాడు, అలానే కోస్టల్ కర్ణాటక, కొంత కేరళ. సో ఆల్మోస్ట్ సదర్న్ ఇండియా అంతా కూడా ఈ వుడ్ స్టీల్ని బాగా ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తూ ఉండేవారు. ఇది చాలా స్ట్రాంగెస్ట్ స్టీల్ అనమాట. ఎందుకు దానికి అంత బలం వస్తుందంటే, ఇనుము కరిగించిన తర్వాత ఒక రకమైనటువంటి కార్బన్ ఇంజెక్షన్ ప్రాసెస్లో కార్బన్ని దాంట్లో మిక్స్ చేయడం ద్వారా ఆ స్ట్రెంగ్త్ ఏదైతే ఉందో ఇట్స్ వన్ ఆఫ్ ద ఎర్లియస్ట్ ఎలాయ్ మనకి. ఈ వుడ్ స్టీల్ అనేది మనకి భారతదేశం నుంచి ఈజిప్ట్కి చాలా ఎక్కువ ఎగుమతి అయ్యేటువంటి ఒక ముడి సరుకు. ఇది ఏం చేసేవారంటే ఈ ముడి సరుకుని ఇలా అరేబియన్ సీ ద్వారా తీసుకొచ్చి ఈ బర్నేకే ఏదైతే ఈ రెడ్ సీ ఏదైతే ఉందో అది బర్నేకే రెడ్ సీకి కోస్ట్లో ఉంటుంది. అది దాని గుండా డెమాస్కస్, సిరియాలో డెమాస్కస్లోని అక్కడ స్వోర్డ్స్ కింద తయారు చేసేవారు. డెమాస్కస్ స్టీల్ అని మీరు గూగుల్ చేసి చదవచ్చు. చాలా అంటే చాలా స్ట్రాంగెస్ట్ అండ్ షార్పెస్ట్ స్వోర్డ్స్ ఇన్ ద హిస్టరీ ఇస్ డెమాస్కస్ స్టీల్. అది ఎందుకు అంత స్ట్రెంగ్త్ అంటే దాని తాలూకు అలాయ్ ఫోర్జింగ్ అంతా కూడా మనకి సదర్న్ ఇండియాలో జరిగింది. ఇప్పటికీ కూడా మనం ఉక్కు అంటాం కదా, ఈ ఉడకబెట్టడం ద్వారా ప్రొడ్యూస్ చేయబడినటువంటి మెటీరియల్ కాబట్టి దానికి ఉక్కు అన్న పేరు వచ్చింది. అందుకే మనం ఉక్కు మనిషి అంటాం, లేదంటే ఉక్కు పరిశ్రమ అంటాం. ఏంటది, స్టీల్ ఇండస్ట్రీ. సో ఉక్కు అన్న పదం ఉడకబెట్టడం, ఉరుక్కు. సో తమిళ్లో, తెలుగులో, మలయాళంలో, కన్నడలో మోరల్లెస్ సేమ్ వర్డ్ యూస్ చేస్తారు. సో అలా ఎగుమతి ఇది ఒక ఎగ్జాంపుల్ మాత్రమే నేను చెప్తున్నాను. యాక్చువల్లీ ఇలా చాలా ఎగుమతి అయ్యి ఉండేవి. కానీ మనకి చాలా స్పష్టంగా ఆధారాలు ఉన్నటువంటిది ఏంటంటే ఈ వుడ్ స్టీల్ అనమాట. ఇలా వర్తకం రీత్యా చాలామంది భారతదేశం నుంచి దక్షిణ భారతదేశం నుంచి రెడ్ సీ గుండా అలా డెమాస్కస్, సిరియాకు వెళ్ళిన వాళ్ళు ఉంటారు. గుజరాత్ నుంచి వెళ్ళిన వాళ్ళు కూడా ఉంటారు. ఖచ్చితంగా ఇది యాక్చువల్లీ శ్రీకృష్ణ భగవానుడిది మోస్ట్ లైక్లీ గుజరాత్ అటువైపు ఎక్కువ ఆరాధన ఎక్కువ ఉండేది కనుక మేబీ వాళ్ళు ఎక్కువ వెళ్ళి ఉండవచ్చు. బట్ ఎనీవే, కమింగ్ బ్యాక్. సో ఇక్కడ ఈ స్టెలే ఏదైతే ఉందో, ఈ శిలాఫలకం ఏదైతే ఉందో, ఇక్కడ మీరు చూస్తే కనుక బలరాముడు ఎడం చేతి పక్క ఉన్నాడు. ఓకే, ఆయన చేతిలోని నాగలి చాలా స్పష్టంగా కనబడుతుంది. ఇలా ఒక బెండ్ ఉంటుంది కదా నాగలికి, మనం ఒక కొక్కెన్లా ఉంటుంది, అది మనం భూమిలో గుచ్చి పొలం దున్నుతాం కదా, ఆ నాగలి చాలా స్పష్టంగా తెలుస్తుంది. మధ్యలో ఉన్నవాడు సుభద్ర లేదా ఏకనాంశ అని కూడా అంటారు. రైట్ సైడ్ ఉన్నది శ్రీకృష్ణుడు, ఒక చేతిలో చక్రం, ఎడం చేతిలో చక్రం, కుడి చేతిలో ఫ్లూట్ అనుకునేవారు. అది ఫ్లూట్ కాదు యాక్చువల్లీ, అది కత్తి. అది ఈ కృష్ణుడు ఫ్లూట్ పట్టుకోవడం ఇదంతా కూడా తర్వాత మనకి టీవీ సీరియల్స్, మూవీస్ వాటిల్లో ఉండేది. కానీ యాక్చువల్లీ అసలు మనకు నిజమైన కృష్ణ స్వరూపం ఎలా ఉండేది అనేది నెక్స్ట్ వీడియోలో మీకు ఒక ఫ్యూ మినిట్స్లో వస్తుంది, నేను చూపిస్తాను అది మీకు ఒరిజినల్గా అసలు ఎలా ఉండేది అనేది, ప్యూర్లీ బేస్డ్ ఆన్ ఆర్టిఫాక్ట్స్. సో ఇది
శ్రీకృష్ణ భగవానుడి యొక్క స్వరూపం, త్రిమూర్తి స్వరూపం. అయితే ఇప్పుడు ఇక్కడ నేను రెడ్ సర్కిల్లో చూపిస్తున్నాను కదా, ఇక్కడ బెర్నేకేలో మనకి శిలాఫలకం దొరికింది. ఇక్కడికి కొంత దూరం, కొన్ని వందల కిలోమీటర్ల దూరంలో, ఆఫ్కోర్స్ అంటే ఆఫ్ఘనిస్తాన్ ఆ రీజియన్లోని ఒక కాయిన్ దొరికింది. ఈ కాయిన్ ఎవరిది అంటే సుమారు 2300 సంవత్సరాలు. అంటే ఈ శిలాఫలకం 1900 సంవత్సరాలు వెనక్కి వెళ్ళాలి ఇప్పటి నుంచి. అక్కడి నుంచి మరొక 300-400 సంవత్సరాలు వెనక్కి వెళ్ళాలంటే 2300 BC. అక్కడ ఆ టైంకి ఎగాథోక్లస్ అని, అంటే ఇప్పుడు గ్రీకులు దండయాత్ర చేసి వచ్చారు కదా, ఆ తర్వాత వాళ్ళు పూర్తిగా వెళ్ళిపోలేదు, అక్కడికక్కడ స్థిరపడిన వాళ్ళు కూడా ఉన్నారు. బ్యాక్ట్రియా అని ఒక కింగ్డమ్ ఉంటుంది, అదేంటంటే ఆఫ్ఘనిస్తాన్, నార్దర్న్ ఆఫ్ఘనిస్తాన్, ఉజ్బెకిస్తాన్ ఇంచుమించు ఆ రీజియన్లో వస్తుంది. అక్కడ ఏంటంటే ఎగాథోక్లస్ అనేటువంటి ఒక గ్రికో బ్యాక్ట్రియన్ కింగ్, ఆయన కాయిన్స్ మీద శ్రీకృష్ణుడిని ముద్రించుకున్నాడు. ఓకే, ఇప్పుడు మీరు ఏదైతే చూస్తున్నారో ప్రపంచంలోనే అతి పురాతనమైనటువంటి శ్రీకృష్ణ స్వరూపం. అగైన్ నేను మళ్ళీ చెప్తున్నా, టెంపుల్స్లో ఉన్నటువంటిది మనం కౌంట్ చేయలేం, ఎందుకంటే అది ఆర్కియలాజికల్లీ మనం అసలు అది స్పిరిచువల్, దాన్ని మనం అలానే ఉంచుతాం. అది మనం చారిత్రాత్మకంగా మనం మాట్లాడకూడదు, ఎందుకంటే అంతకంటే పురాతనమైనది అయి ఉండొచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గురువాయూర్లో ఉన్న విగ్రహం 3,000-4,000 సంవత్సరాల క్రితం కూడా అయి ఉండొచ్చు, కానీ మనం ధృవీకరించలేం. అది మనం ముఖ్యమైనటువంటి విషయం. ఇక్కడ ఏంటంటే ఇది ధృవీకరించబడినటువంటిది. ఓకే, సో ఇక్కడ ఏంటంటే మీరు ఏదైతే కాయిన్ చూస్తున్నారో చూడడానికి కొంచెం స్క్వేర్లా ఉంది. ఈ రోజున మనకి కాయిన్స్ అంటే రౌండ్, అది బాగా అలవాటు, కానీ అప్పట్లో కాయిన్స్ ఇలా కూడా ఉండేవి, స్క్వేర్ షేప్లో ఉండేవి. సో ఈ శ్రీకృష్ణ భగవానుడి స్వరూపం ఏదైతే ఉందో, ఇప్పుడు నేను ఈ కాయిన్ మీద ఉన్నటువంటి ఇమేజ్ని ఎగ్జాక్ట్లీ తీసుకొని నేను ఏఐతో రీక్రియేట్ చేయడానికి ట్రై చేశాను నేను. అది మీరు ఇక్కడ చూస్తుంది, ఒక నార్త్ ఇండియన్ స్టైల్లో ఒక లాంగ్ కుర్తా వేసుకొని, ఒక చేతిలో కత్తి పట్టుకొని, ఎడం చేతిలో ఒక సుదర్శన చక్రం పట్టుకొని, అలానే ఆ కత్తి యొక్క పొర ఏదైతే ఉందో ఎడం చేతి వైపు నడుం కట్టుకొని, ఇది కొమ్ములు, 2 కొమ్ములు అటు ఇటు కలిపి దాన్ని తలగా కిరీటంగా పెట్టుకొని, ఇది శ్రీకృష్ణ భగవానుడి అతి పురాతనమైనటువంటిది, అలానే అతి ఖచ్చితమైనటువంటి స్వరూపం. అంటే 2300 సంవత్సరాల క్రితం కృష్ణుడు ఏ విధంగా ఉండేవాడు అంటే, ఈ రోజున మనల్ని అడిగితే మనం ఫ్లూట్, నెమలి పించం, అంటే చాలా సున్నితంగా, చాలా చిన్న పిల్లవాళ్ళలాగా అలా చూస్తాం. కానీ 2300 సంవత్సరాల క్రితం కృష్ణుడిని వాళ్ళు అలా చూడలేదు, ఒక యోధుడిగా చూశారు, ఒక యుద్ధ వీరుడిగా చూశారు, ఒక రాజులా చూశారు. ఆయన ఆ స్వరూపం ఇదనమాట. ఇది ప్రపంచంలోనే అతి పురాతనమైనటువంటిది. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి, చక్రం ఉంది కదా అని బుద్ధుడు అనుకునేవారు. ఇది యాక్చువల్లీ అసలు మనకి ఈ మధ్యన ఈ ఫాల్స్ హిస్టారికల్ ఆస్పెక్ట్స్ తీసుకొచ్చే వాళ్ళు బాగా ఎక్కువైపోతున్నారు. సో ఇదేంటంటే చాలా స్పష్టంగా చెప్పాలి, సుదర్శన చక్రం ఇది, అండ్ ఇట్ ఈస్ ఏ హిస్టారికల్ ఫ్యాక్ట్. దీస్ ఆర్ ద కాయిన్స్ ఆఫ్ ఎగాథోక్లస్. ఓకే, అయితే ఇక్కడ ఇంకొకటి ఏంటంటే 8 స్పోక్స్ ఉన్నటువంటి ప్రతి చక్రం బుద్ధుడిది కాదండి. నాకు బుద్ధుడు అంటే చాలా గౌరవం, కానీ ఆయన పేరు చెప్పుకొని చరిత్రని అడ్డదిడ్డంగా ఇష్టం వచ్చినట్టు తిప్పేవాళ్ళు అంటే సరే తర్వాత మాట్లాడుకుందాం, ఇప్పుడు అది అనవసరం మనకి. సరే, ఇప్పుడు విషయానికి వస్తే బుద్ధిజం కంటే ముందు నుంచి కూడా చక్రం అనేది చాలా డీప్లీ ఎంబెడెడ్ సింబల్ మనకి. ధర్మ చక్రం అంటాం, కాల చక్రం అంటాం, మోస్ట్ ఇంపార్టెంట్లీ చక్రవర్తి అంటాం. ఎందుకని చక్రవర్తి? ఇప్పుడు ఒక చక్రవర్తి ఉన్నారంటే ఆయన కింద చాలామంది సామంతరాజులు ఉంటారు, ఆ రాజ్యాలన్నీ కూడా ఆయనవే ఒక విధంగా చెప్పాలంటే. సుంకం కడతారు అవన్నీ. ఆయన యొక్క రథచక్రం ఈ రాజుల యొక్క రాజ్యాలు దేంట్లో కన్నా వెళ్ళగలదు, చక్రం ఎలాగన్నా వర్తించగలదు, కాబట్టి చక్రవర్తి. ఆ చక్రం ఎటువైపు అన్నా తిరగగలదు, అందుకు చక్రవర్తి. సో ఇలాగా చక్రం అనేది చాలా అంటే చాలా మనకి లోతుగా, తెలుగు మాట్లాడడం కొన్ని విషయాలు చాలా కష్టంగా ఉంటుంది, చాలా డీప్గా ఎంబెడ్ అయిపోయినటువంటి సబ్జెక్ట్. ఇట్స్ అ షేమ్ ఆనెస్ట్లీ ఆన్ మీ, ఎలా చెప్పాలో కూడా రావట్లేదు కొన్ని పదాలు. ఓకే, సో అందుకని చక్రం అనేది చాలా ముఖ్యమైనటువంటి విషయం మన సాంప్రదాయంలో. అలానే బలరాముడు, ఇది ఇంకొక చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఈ రోజున కృష్ణ భగవానుడిని మాత్రమే మనం పూజిస్తాం, ఒక్క పూరి జగన్నాథుడు ఎక్సెప్షన్ తప్ప. అక్కడ ఒక్క దగ్గరే ఈయన బలరాముడు కనపడతారు మనకి. కానీ 2300 సంవత్సరాల క్రితం శ్రీకృష్ణ భగవానుడిని కాయిన్ మీద ఎలా మింట్ చేశారో, ఇదే రాజు ఎగాథోక్లస్ బలరాముడిని కూడా మింట్ చేసి ఉన్నారు ఆయన కాయిన్ మీద. సో బలరాముడిని కూడా మళ్ళీ నేను ఎగ్జాక్ట్లీ ఆ కాయిన్ హై డెఫినేషన్ ఇమేజ్ తీసుకొని ఏఐలో రీక్రియేట్ చేస్తే యాజ్ ఇట్ ఈజ్ ఇలా ఉంటాడు బలరాముడు. సేమ్ స్టైలింగ్ అంతా కూడా సేమ్ కృష్ణుడిలానే ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఎడం చేతిలోని ఒక నాగలి ఉంటుంది. మనం ఎప్పుడు బలరాముడు అనగానే నాగలే మనకి గుర్తొస్తుంది, అప్పట్లో కూడా అలానే ఉండేవి. సో ఇది బలరాముడి విగ్రహం. ఇదే బలరాముడి విగ్రహం మనకి స్టెలేలో కూడా, ఈ శిలాఫలకంలో కూడా కనబడుతుంది. అయితే ఇక్కడ ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, ఈ గ్రెకో బ్యాక్ట్రియన్ కింగ్ ఎందుకు కృష్ణుడిని బలరాముడిని ముద్రించాల్సి వచ్చింది కాయిన్ మీద? ఒకటి, మనం బియాండ్ భక్తి, ఇప్పుడు భక్తి ఒకటే అన్నిటికీ రీజన్ అయి ఉండదు.
పాలిటిక్స్, పవర్, ట్రేడ్, మనీ, ఇవి కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. అయితే ఇక్కడ ఏంటంటే ఆయన కాయిన్స్ ఎందుకు మింట్ చేశారంటే కాయిన్స్ అనేవి జనాల్లో సర్క్యులేట్ అవుతాయి. అప్పటికే అంటే 2300 సంవత్సరాల క్రితం టైంకి ఈ ఈ ఈ ఆఫ్ఘనిస్తాన్, నార్త్ వెస్టర్న్ ఇండియా, వెస్టర్న్ ఇండియా ఇటువైపు అంతా కూడా కృష్ణ భగవానుడిని చాలా ఎంతో ఎంతో పూజనీయంగా చూసేవారు అనమాట. సో అందువలన ఏంటంటే ఈ కాయిన్స్ ఎప్పుడైతే మీరు మింట్ చేస్తారో అది జనాల్లోకి వెళ్తుందో ఒక యాక్సెప్టెన్స్ వస్తుంది కింగ్కి కూడా. ఎందుకని ప్రజలు కూడా ఎవరినైతే మేము ఎంతో ఆరాధ్యంగా కొలుస్తున్నామో ఆయన్ని కాయిన్స్ మీద కూడా ఉంచారు అని. సో అది ఒక రకంగా భక్తిలా కనిపించవచ్చు, ఇంకొక రకంగా అది ఒక పవర్ని కన్సాలిడేట్ చేసే ఒక టెక్నిక్ కూడా. సో అది కూడా ఒక మెయిన్ రీజన్. సరే, ఓకే. ఇప్పుడు మనం వెనక్కి వస్తే కనుక ఈ స్టెలే ఏదైతే ఉందో అక్కడ ఒక శిలాఫలకం కూడా దొరికింది. శిలాఫలకం మీద ఏమని చెక్కుందంటే పలానా రాజు ఫిలిప్ అనేటువంటి ఒక రాజు హయాంలో, లేదంటే ఆయన పరిపాలిస్తున్న సమయంలో ఒక క్షత్రియుడు, వసుల అనే ఒక క్షత్రియుడు ఈ విగ్రహాన్ని, శ్రీకృష్ణ భగవానుడు, బలరాముడు, సుభద్రాదేవి యొక్క విగ్రహాన్ని సమస్త జీవుల యొక్క శ్రేయస్సును కోరి ప్రతిష్ఠించడం జరిగిందని. ఇది నాకు చాలా నచ్చింది యాక్చువల్లీ. ఈ రోజున కూడా మనం సర్వేజన సుఖినో భవంతు, ఎవరు ఏ మతంలో ఉన్నా సరే అందరూ బాగుండాలని కోరుకునేటువంటి సాంప్రదాయం అంది. అందుకే దాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. అంతకంటే మించిన ఫిలాసఫీ ఇంకేముంటుంది. సో అప్పుడు కూడా 2300 సంవత్సరాల క్రితం కూడా అలానే ఆలోచించారు మనుషులు అనడానికి ఇది ఒక ప్రథమమైనటువంటి తార్కాణం అని చెప్పుకోవాలి. ఈ శిలాఫలకం ఏదైతే ఉందో, ఈ కృష్ణుడి శిలాఫలకం ఎక్కడైతే దొరికిందో అక్కడే ఒక శిలాశాసనం కూడా దొరికింది. ఆ శిలాశాసనం మీద రాసి ఉన్నది నేను తెలుగులో మీకు చూపిస్తున్నాను. సరే, ఇప్పుడు కొంచెం వెనక్కి వస్తే ఇది 1900 సంవత్సరాల క్రితం నాటి శిలాఫలకం. ఇటువంటి శిలాఫలకాలు అంటే ఈ త్రిమూర్తి స్వరూపంలో కృష్ణుణ్ణి, బలరాముణ్ణి, ఒక్కొక్కసారి సుభద్రాదేవిని, ఇంకొకసారి అనిరుద్ధుణ్ణి, ప్రద్యుమ్నుణ్ణి, ఇలా ఒక క్లస్టర్ ఆఫ్ డియటీస్ లాగా, ఒక గ్రూప్ ఆఫ్ డియటీస్ లాగా, దేవతా సమూహం లాగా ఆరాధించేటువంటి సాంప్రదాయం ఈ రోజున మనకి కేవలం పూరి జగన్నాథుడి దగ్గర మాత్రమే కనబడుతుంది. కానీ కొన్ని వందల వేల సంవత్సరాల క్రితం నార్థన్ ఇండియా, నార్త్ వెస్టర్న్ ఇండియా, వెస్టర్న్ ఇండియా అంటే ఉత్తర భారతం, పశ్చిమ భారతం, ఈ రెండిటికి మధ్యలో కూడా చాలా ఎక్కువ కనపడేది. ఇప్పుడు నేను మ్యాప్లో ఎక్కడైతే నేను చూపిస్తున్నానో ఆ ప్లేసెస్ అన్నింటిలో కూడా చాలా ఎక్కువగా ఉండేది. మరి అది ఏమైందో ఎందుకైందో తెలియదు, కానీ చాలా మటుకు మొత్తం అంతా కూడా ఒక్క కృష్ణ భగవానుడిలోకి మొత్తం అంతా లీనమైపోయి కేవలం కృష్ణుడిని పూజించడం అనేది ఇప్పుడు జరుగుతుంది. కానీ బలరాముడిని కూడా అంతే శ్రద్ధగా జనాలు పూజించేవారు అప్పట్లో. అయితే తర్వాత ఆయన ఆదిశేష అవతారంగా శ్రీకృష్ణ భగవానుడిలోనే అందరం చూడడం జరుగుతుంది. అది మనకందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు వెనక్కి వస్తే కనుక ఇందులో ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. ఇది ఇక్కడితో అయిపోలేదు. అసలు 2300 సంవత్సరాల క్రితం అక్కడ కాయిన్స్ ఏం చెప్తున్నాయి, అక్కడ ఇంకా ఎంత హిస్టరీ దాగుంది అందులోని. మనం సుబ్రహ్మణ్యుడి గురించి కూడా ఎందుకు మాట్లాడుకోవాలి, ఎందుకంటే ఇక్కడ ఒక ఇంపార్టెంట్ ఆర్టిఫాక్ట్ ఉంది. అదేంటంటే సుబ్రహ్మణ్యుడు కూడా ఒక స్వరూపంలో దొరికి ఉంది. దాని తాలూకా ఒరిజినల్ నా దగ్గర ఉంది. నేను ఆల్రెడీ ఆ కాయిన్ గురించి ఇంగ్లీష్లో వీడియో చేశాను. మీకు ఇంగ్లీష్ కనుక మీకు కంఫర్టబుల్ అయితే ఆల్రెడీ ద వేదిక్ వార్ గాడ్ అని ఆల్రెడీ అందులో మీరు చూడొచ్చు. అందులో కొన్ని ముఖ్యమైన విషయాలు మనం ఇంకా ఈ వీడియో ఇక్కడితో అయిపోలేదు. దీని కంటిన్యూషన్ ఏంటంటే అసలు మనం రాజా రామచంద్ర ప్రభు అంటాం, కానీ రాజా శ్రీకృష్ణ అనం. ఎందుకంటే రాముడు పట్టాభిషేకం చేసుకొని రాజు అయ్యాడు, కానీ కృష్ణుడు రాజు అవ్వలేదు. జీవితకాలం అంతా కూడా ఆయన ఒక కింగ్ మేకర్ లాగా, ఒక పాలిటీషియన్ లాగా, ఒక స్ట్రాటజిస్ట్ లాగా ఉండిపోయాడు. ఎందుకు అంటే అప్పటి పొలిటికల్ అట్మాస్ఫియర్ డిఫరెంట్. అసలు మనం అది ఇంకొక డిఫరెంట్ సబ్జెక్ట్లోకి తీసుకువెళ్తుంది. సుమారు 2300 సంవత్సరాలంటే మహాభారతానికి మిడ్ పాయింట్ అని చెప్పలేం, కానీ క్లోజ్ టు మిడ్ పాయింట్. సో అప్పట్లో పరిస్థితులు ఎలాగున్నాయి అవన్నీ కూడా నేను ఇంగ్లీష్లో ఆల్రెడీ వీడియో చేస్తున్నాను. దీని తర్వాత తెలుగులో వీడియో వస్తుంది. అసలు ఇక్కడి నుంచి అసలు కృష్ణుడిది ఇక్కడ ఎందుకు ఉంది, అప్పట్లో పరిస్థితులు ఎలా ఉండేవి, సుబ్రహ్మణ్యుడు ఎందుకు పిక్చర్లోకి వస్తారు, ఆయన సుబ్రహ్మణ్యుడి గురించి మనం ఎందుకు తెలుసుకోవాలి, అసలు ఆ ఒక్క వీడియో చూస్తే కనుక మనకి కంప్లీట్గా అసలు టోటల్లీ అసలు మనం చూసే దృష్టికోణం కూడా మారిపోతుంది. ఎందుకంటే ఎంత హిస్టరీ అనేది మనకి తెలియకుండా అడుగున పడిపోయి ఉందనేది ఆ ఒక్క వీడియో ద్వారా మీకు తెలుస్తుంది. అది నేను ఒక 1 or 2 డేస్లో పోస్ట్ చేస్తాను. నేను ఇది అయిన తర్వాత అది మీరు చూడొచ్చు. సో ప్రస్తుతానికైతే ఇది 1900 సంవత్సరాల క్రితమైనటువంటి ప్రపంచంలోనే అతి పురాతనమైనటువంటి భారతదేశం బయట దొరికినటువంటి శ్రీకృష్ణ భగవానుడి యొక్క విగ్రహం.
ఇది ఈ వీడియో ఇంతవరకు. మిగిలినవన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. అదొక 1-2 డేస్లో నేను పోస్ట్ చేస్తాను. ఇది కొత్త ఛానల్ ప్రాజెక్ట్ గోవింద, చెప్పినట్టు ప్రాజెక్ట్ శివోహంకి ఇట్స్ ప్యారలల్. ప్రతిదానికి కూడా ఇప్పుడు ఇంగ్లీష్లో అక్కడ ఏదైతే చేస్తానో అక్కడ తెలుగులో కూడా ఇందులో నేను చేస్తాను. సో ఈ ఛానల్లో మీరు ఏం చూద్దాం అనుకుంటున్నారు, నేను ముఖ్యంగా తెలుగు వాళ్ళ కోసం చేస్తున్న ఛానల్ కాబట్టి మీకు ఏ టాపిక్స్ కావాలి అనేది మీరు నాకు కింద కామెంట్స్లో మీరు చెప్పండి. తప్పకుండా నేను వాటి మీద చేయడానికి ప్రయత్నిస్తాను. సో ప్రస్తుతానికైతే ఇది. మీకు ఈ ఛానల్ నచ్చితే కనుక డెఫినెట్లీ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది మళ్ళీ మనం స్క్రాచ్ నుంచి బిల్డ్ చేసుకుంటూ వస్తున్నాం కాబట్టి ఐ థింక్ ఇట్ విల్ టేక్ అ లాట్ ఆఫ్ టైం. చాలా టైం పడుతుంది, చాలా ఎఫర్ట్ పడుతుంది. దట్స్ ఫైన్. కానీ ఇందులో నేను చెప్పినట్టుగా మీరు ఆల్రెడీ ప్రాజెక్ట్ శివోహం ఫాలో అయితే కనుక డెఫినెట్లీ మీకు ఆ విషయం తెలుసు. నేను క్వాలిటీకి చాలా అంటే చాలా ఇంపార్టెన్స్ ఇస్తాను. మనకి కంటెంట్ క్వాంటిటీ కాదు, క్వాలిటీ ఇంపార్టెంట్. సో లాస్ట్ 6-7 ఇయర్స్ నుంచి కూడా అదే చేసుకుంటూ వస్తున్నాం ప్రాజెక్ట్ శివోహంలోని. మీరు అది ఆల్రెడీ శివోహం ఫాలో అవుతుంటే కనుక థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు మనం ఈ ప్రాజెక్ట్ గోవిందా కూడా మనం తెలుగు వాళ్ళకి ఏ సబ్జెక్ట్స్ అయితే ఇంట్రెస్ట్ అనేది డెఫినెట్లీ అందులోని ఇన్డెప్త్ అథెంటిక్ సోర్సెస్, నో జింగోయిజం, నో హైప్, ఎవ్రీథింగ్ స్ట్రైట్ ఫార్వర్డ్ టు ద పాయింట్. మన ఛానల్లో కంటెంట్ ఎలా వస్తుందో ప్రాజెక్ట్ శివోహంలో మీరు ఆల్రెడీ చూసే ఉంటారు. అదే డిసిప్లిన్ ఫాలో అవుతాం, అదే రీసెర్చ్ డెప్త్ ఫాలో అవుతాం, అదే ప్రొడక్షన్ వాల్యూస్ ఫాలో అవుతాం. సో దట్స్ అబౌట్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ట్యూనింగ్ ఇన్ టు ప్రాజెక్ట్ గోవిందా. మీకు ఏ టాపిక్స్ కావాలనేది నాకు కమెంట్స్లో చెప్పండి. అండ్ దెన్ విల్ టాక్ టు యూ సూన్. యాజ్ ఆల్వేస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. విల్ టాక్ టు యూ సూన్. బాయ్.